తాజాగా బెంగళూరుకు చెందిన 6 ఏళ్ల వెన్నెల మర్డర్ కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకంటే చిన్నారి వెన్నెల చనిపోయింది మార్చి 25న. కానీ ఇప్పుడు ఆ కేసు కర్ణాటకనే కాదు దేశవ్యాప్తంగా ఊపేస్తోంది. మరి అసలు ఏం జరిగిందో చూద్దాం. ప్రియాంక ఓ లాయర్. ఆమెకు ప్రవీణ్ అనే విద్యా వ్యాపారవేత్తతో పెళ్ళయింది. 2007లో వీరి పెళ్లి జరిగింది. ప్రవీణ్ బిజినెస్ చేస్తూ ఉన్నాడు. 17 ఏళ్ల వీరి జీవితం బాగానే సాగింది. వీరికి 2 కూతుళ్ళు. పెద్ద కూతురు వయసు 17 ఏళ్ళు, చిన్న కూతురు వయసు 6 ఏళ్ళు. అయితే 2 ఏళ్ల క్రితం ఓ లీగల్ కేసు పని మీద ఓ కోర్టుకెళ్ళింది. అక్కడ ఆమె మాజీ కాలేజీ స్నేహితుడు మోహన్ కలిశాడు. వీళ్ళిద్దరూ కాలేజ్ సమయంలో ఒకరి మీద ఒకరు ఇష్టపడ్డారు. కానీ వారి ప్రేమ చూపుల వరకే వెళ్ళింది. ప్రేమలోకి వెళ్ళక ముందే కాలేజీ చదువు పూర్తయింది. అయితే అతనంటే ఆమెకు ఇష్టం, ఆమెకు అతనంటే ఇష్టం. కానీ ప్రియాంక మోహన్లు విడిపోయారు. ఎవరి జీవితం వారిదే. కానీ ఓ కోర్టు కేసు వారిని కలిపింది. ఆ వెంటనే ఇద్దరు ఒకరినొకరు గాఢంగా చూసుకొని మళ్ళీ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కలిసి భోజనం చేసి ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు. ఇన్స్టెంట్గా ఇల్లీగల్గా కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే మోహన్ తన భార్యను వదిలేసి చాలా కాలమైంది. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఒంటరిగా ఉంటున్నాడు. ప్రియాంకతో పరిచయం అతనిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. పైగా ఆమె తన క్లాస్లోనే ఒకప్పుడు బ్యూటీ. అందమైన ప్రియాంకపై మోజుపడ్డ అతను తన దగ్గర చాలా ఆస్తి ఉందని చెప్పాడు. ఇద్దరూ రహస్యంగా తమ బంధం మొదలుపెట్టారు. ఆ వెంటనే భర్త ప్రవీణ్ తన చండాలపు పనిని కనిపెట్టక ముందే ఆమె విడాకులు అడిగింది. తాను మోహన్ అనే స్నేహితుడిని పెళ్లి చేసుకుంటున్నానని చెప్పింది. ఇక ఆమె లాయర్ కావడంతో ఆమె పని చాలా సులువైంది. అంతేకాదు, నువ్వు గాని విడాకులు ఇవ్వకుంటే నీకు 2 కూతుళ్ళు దక్కరు, కనీసం వారిని చూడనివ్వనని బెదిరించింది. దీంతో అతను భయపడ్డాడు. కానీ విడాకులు రాకముందే ప్రియుడితో గడపడం మొదలుపెట్టింది. ప్రియుడితో దుబాయ్ సహా విదేశాలు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంది. మరోవైపు ఆమె భర్త ప్రవీణ్ మనస్సు అతలాకుతలమైంది. పరువు పోయింది. పిల్లల జీవితం నాశనమైందని బాధపడ్డాడు, బ్రతిమలాడాడు. కానీ ప్రియాంక వినలేదు. చివరకు కనీసం తన కూతుళ్ల జీవితం బాగుంటే చాలనుకున్నాడు. విడాకులకు ఒప్పుకున్నాడు. విడాకులు ఇచ్చాడు. ఇక 17 ఏళ్ల పెద్ద కూతురును తండ్రి దగ్గరే వదిలేసింది. ఎందుకంటే టీనేజ్ లో ఉన్న కూతురు తల్లి ఈ వయసులో ఇలాంటి పనులు చేయడంపై చీకొట్టింది. తన తండ్రిని వేధించడంపై ఆగ్రహంగా ఉంది. అందుకే ఏమీ తెలియని 6 ఏళ్ల చిన్నారిని మాత్రమే తనతో తీసుకెళ్లింది ప్రియాంక. కొన్నాళ్లకు ప్రియాంకకు ప్రవీణ్ కు విడాకులు మంజూరయ్యాయి. ఎవరి జీవితం వారిదిలా మారిపోయింది. అయితే మార్చి 24న ప్రియుడితో కలిసి తన 6 ఏళ్ల కూతురు వెన్నెలను తీసుకుని ఓ రెస్టారెంట్కి వెళ్ళింది. అక్కడ పాపకు బిర్యానీ తినిపించింది. ఆ తర్వాత ఐస్ క్రీమ్ కూడా ఇచ్చింది. చిన్నారికి నిద్ర వస్తుందంటే కారు పార్కింగ్ ప్లేస్లోకి వచ్చింది. కారులో పాపను పడుకోబెట్టింది ప్రియాంక. ఏసీ ఆన్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ తిరిగి రెస్టారెంట్కి వెళ్ళిపోయింది. చాలాసేపటి తర్వాత ప్రియుడితో కలిసి తిరిగి వచ్చింది. పాప వెనక సీట్లో పడుకుని ఉంది. ఇంటికి వెళ్ళిన తర్వాత నిద్రలో ఉన్న పాపను తీసుకొని బెడ్రూమ్లో పడుకోబెట్టింది. ఇది ఇంతవరకు మనకు తెలిసింది. అయితే ఆ మరునాడు ఉదయం పాప నిద్ర లేవలేదు. ఆ వెంటనే ప్రియాంక హాస్పిటల్కి తీసుకెళ్ళింది. అయితే పాప చనిపోయింది అని డాక్టర్లు చెప్పారు. హాస్పిటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఫుడ్ పాయిజనింగ్ కారణంగా చనిపోయి ఉంటుందని భావించారు. పాప తల్లి ఫిర్యాదు చేయకపోవడంతో కేసుని పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. అయితే పాప తండ్రి ప్రవీణ్ తన కూతురును చూడాలని ప్రియాంకను అదే సమయంలో కాంటాక్ట్ చేశాడు. అయితే ప్రియాంక కానీ ఇతర బంధువులు కానీ స్పందించలేదు. మరోవైపు వెన్నెల సోదరి కూడా కాల్ చేసి తన చెల్లెలను చూడాలనుకుంది. అయితే ఈలోపే ప్రియాంక సోదరుడు తన మాజీ బావైన ప్రవీణ్కు కాల్ చేశాడు. వెన్నెల చనిపోయింది, ఫుడ్ పాయిజనింగ్ కారణంగా చనిపోయిందని చెప్పాడు. పాప మరణం తాలూకు పోస్ట్ మార్టం రిపోర్ట్ను ప్రవీణ్కు పంపాడు. అయితే తన కూతురును చివరి చూపు కూడా చూడనివ్వలేదని కన్నీరు మున్నీరయ్యాడు ప్రవీణ్. కానీ ఎక్కడో అనుమానం కలిగింది. వెంటనే ఆ రిపోర్ట్ను అమెరికాలో ఉన్న తన సోదరికి పంపాడు. ఆమె అక్కడ చిన్నపిల్లల డాక్టర్. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ను నిశ్చితంగా పరిశీలించిందామె. ఇది అసంపూర్తిగా ఉంది, మరణానికి కారణం రాయలేదు, పైపైన రిపోర్ట్ రాశారంతే, ఏదో అనుమానంగా ఉంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయమని ప్రవీణ్కు సూచించింది. వెంటనే ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఇంతలో ప్రియాంక ప్రియుడు మోహన్ ముందస్తు బెయిల్ కోసం మంజూరు చేశాడు. ఆ వెంటనే పోలీసులకు మరింత అనుమానం కలిగింది. చిన్నారి మరణాన్ని అనుమానాస్పద మృతిగా మార్చి విచారణ చేస్తున్నారు. చిన్నారి తండ్రి మాత్రం తమ బంధానికి అడ్డుగా ఉందని వెన్నెలను తన మాజీ భార్య ఆమె ప్రియుడు చంపారు. గతంలో కూడా పాపను హింసించారు. ఆమె కడుపులో గాయాలన్నట్లు తేలింది. చిన్నారి కడుపులో తన్నారని కన్నీటి పర్యంతమయ్యాడు తండ్రి. దీంతో పోలీసులు విచారణ చేశారు. మరోసారి పోస్ట్ మార్టం చేయించడంతో పాపను చిత్రహింసలు పెట్టారని తేలింది. పాపది సహజ మరణం కాదు, చిత్రహింసల కారణంగా ప్రాణాలు కోల్పోయిందని తేలింది.
అయితే పోలీసులు విచారణ మొదలు పెట్టగానే ప్రియాంక పరారైంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. ప్రియుడు ముందస్తు బెయిల్ కోసం కష్టపడుతున్నాడు. విచారణకు వాళ్ళు సహకరించలేదు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా పాపని బలవంతంగా హింసించారని తేలింది. అంటే చిన్నారిని తల్లి ఆమె ప్రియుడు కలిసి చంపారని తేలింది. ప్రియుడు మోహన్ కూతురు వెన్నెలతో సిగహళ్లిలోని ఓ లగ్జరీ ఇంట్లో ఉంటుంది ప్రియాంక. కానీ ఈ కేసుపై మీడియాలో ప్రచారమైంది. దీంతో దేశవ్యాప్తంగా ఈ న్యూస్ వైరల్ కావడంతో పరారైంది. ఆమె కోసం ప్రత్యేక బృందాలు వెతికాయి. నిజంగా తప్పు చేయకపోతే పారిపోవాల్సిన అవసరమే లేదు. కానీ తప్పు చేసింది కాబట్టే ఆమె పోలీసులకు చిక్కకుండా డ్రామాలాడింది. చివరకు ఆమెను ప్రత్యేక టీమ్స్ సకలేష్పూర్లో అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో ప్రవేశపెట్టారు. ఇదే సమయంలో నిందితులు సహకరించడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పోలీసులు. ప్రొసీడింగ్స్ సమయంలో నిందితులను న్యాయమూర్తి హెచ్చరించారు. విచారణకు సహకరించాలని సూచించారు. హత్య చేసి తప్పించుకుంటామంటే కుదరదు. మీ మీద ప్రాథమిక ఆధారాలున్నాయని న్యాయమూర్తి తెలియజేశారు. ఇప్పటికే విచారణను తప్పుదారి పట్టించేలా పోలీసులను ఏమార్చేలా ప్రయత్నించినట్లు తెలియడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలతో ఇద్దరు నిందితులను ఆ తర్వాత జైలుకు తరలించారు. మరోవైపు చిన్నారి మరణానికి అసలైన కారణం తేలాల్సి ఉంది. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది. ప్రియాంక మోహన్లను విచారణ చేస్తే కానీ చిన్నారి వెన్నెలను ఎలా చంపారో తెలియ ఛాన్స్ ఉంది. మరోవైపు తన పెద్ద కూతురు మాదిరిగానే చిన్న కూతురును కూడా తన దగ్గరే వదిలేస్తే నేను పెంచుకునేవాడిని, నా బంగారు తల్లిని చంపిందని ప్రవీణ్ మీడియా ముందు కన్నీరు మున్నీరయ్యారు. చీకట్లో వచ్చి నా ఇంటి ముందు వదిలేసిపోయిన నా బంగారు తల్లిని పెంచి పెద్ద చేసేవాడినట్టు ప్రదీప్ రోధించటం అందరినీ కంటతడి పెట్టించింది. మరి పాపని ఎలా చంపి ఉంటుంది? ఆ రోజు నిజంగానే ఇంజిన్ ఆన్ చేసి ఏసీ ఆన్ చేసి వెళ్ళిందా, లేకపోతే పాపని కారులో వదిలేసి విండోస్ అన్ని మూసేసి వెళ్ళిపోయిందా? ఎందుకంటే ఆ రోజే పాప చనిపోయి ఉండాలి. ఆ తర్వాత కావాలని ఇంటికి తీసుకెళ్లి అక్కడ పడుకోబెట్టినట్టు నటించింది. కానీ పాప చనిపోయిందని అప్పటికే ప్రియాంకకు తెలుసు. మరి నిజానిజాలైతే తేలాల్సి ఉంది. మీ అనుమానం ఏంటి? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ ఫాలో అవ్వండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.